వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ ఏపీలోని కలెక్టరేట్లను అంగన్వాడీలు ముట్టడించారు. అనంతపురం కలెక్టరేట్ ముట్టడించారు. దీనికి సంబంధించి పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ శివరెడ్డి అందిస్తారు. ఏపీలో అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమం ఉధృతమవుతోంది. ఇప్పటికే నిరవధిక నిరాహార దీక్షలు పూర్తి చేసిన అంగన్వాడీ కార్యకర్తలు పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలోనే తమ డిమాండ్లు వెంటనే పరిష్కరించాలంటూ ఏకంగా అనంతపురం కలెక్టరేట్ను అంగన్వాడీ కార్యకర్తలు ముట్టడించారు. చూడొచ్చు, వివిధ ప్రాంతాల నుంచి తరలి వచ్చిన అంగన్వాడీ కార్యకర్తలు ఆయాలు పెద్ద సంఖ్యలో అనంతపురం కలెక్టరేట్ వద్ద బైఠాయించారు. ఖచ్చితంగా తమ వేతనాలు పెంచండి, ఇతరత్ర సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తుంది. ఎందుకంటే ఇదివరకు ఉధృతమైన పోరాటాలు చేస్తాం. ఆ సమయంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తి స్థాయిలో చర్చలు జరిపి హామీ ఇచ్చింది. అయితే హామీలుగానే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితుల్లో జీవోలను అమలు చేయని నేపథ్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తున్నామని చాలా స్పష్టంగా నిలదీస్తున్న వాతావరణం కనిపిస్తోంది. ఈ సందర్భంగా కొంతమంది అంగన్వాడీ కార్యకర్తలతో మాట్లాడదాం, అసోసియేషన్ సభ్యులతో ఒకసారి మాట్లాడదాం. చెప్పండి మేడం, ఎలా అర్థం చేసుకుంటారు? ఎందుకంటే గతంలో ప్రభుత్వం హామీ ఇచ్చింది, ఇప్పటిదాకా వేతనాలు పెరగలేదు, జీవోలు మంజూరు కాలేదు. ప్రభుత్వాన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారు? సీఎం వైఖరిని ఏ విధంగా తప్పు పడుతున్నారు? ఈరోజు అండి పెంచిన జీతాలకు సంబంధించి జీవోను వెంటనే విడుదల చేయాలని చెప్పి, రిటైర్డ్ అయిన వాళ్లకు పెన్షన్తో కూడిన బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నవంబర్ 1వ తేదీ నుంచి దశల వారీగా కార్యక్రమాలు చేస్తూ వచ్చాం. నిన్ననే మా జిల్లాకు సంబంధించిన 11 మంది అంగన్వాడీలు 5 రోజులు నిరాహార దీక్ష చేశారు. దీనికి సంబంధించి నిన్న ఆరోగ్యాలు క్షీణించడంతో ఆ దీక్షని పోలీసులు భగ్నం చేశారు. దీనికి మేము సిఐటియుగా, అదేవిధంగా శ్రామిక మహిళలుగా మేము అడ్డుకున్నాం. అయినా కూడా వాళ్ళను అరెస్ట్ చేసిన పరిస్థితి చూసాం. ఇక్కడే కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా కూడా అంగన్వాడీలకు ఇటువంటి సమస్యల దృష్ట్యా ఈరోజు అన్ని జిల్లా కలెక్టరేట్ ఎదుటుగా ఈరోజు ముట్టడి కార్యక్రమం చేపట్టాం. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మా శక్తిని తెలుసుకొని, మా పోరాటాలను తెలుసుకొని మీరు వెంటనే జీవోను విడుదల చేయాలా. లేకపోతే ఈ డిసెంబర్ 7వ తేదీన మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అంగన్వాడీ మహిళలంతా కూడా విజయవాడ దిగ్బంధనం చేయడానికి వస్తున్నాము. ఇది మీకు హెచ్చరికగా మేము చెప్పదలుచుకుంటున్నాం. మేము అడిగింది అది కొత్త కోరికలేమి కాదు. ఈ ప్రభుత్వం మొన్ననే మేము అనేక పోరాటాలు చేసిన తర్వాత మార్చిలో బడ్జెట్ సమావేశాలప్పుడు చెప్పింది, ఈ జీవోను విడుదల చేస్తాం, మీకు సెప్టెంబర్ నుంచి ఆయాకు 700 రూపాయలు, ఆయాకు 4600, అదేవిధంగా వర్కర్కి 700 రూపాయలు ఇస్తామని చెప్పింది. అయితే మేము 3 నెలల పాటు మా పోరాటాలని వాయిదా వేసుకొని చూసాం. ఇప్పటికీ మారిన పరిస్థితి. చంద్రబాబు మారాను, నేను జీవో ఇస్తాను, కానీ ఏమి మారలేదని చెప్పి ఇప్పుడు రుజువు అవుతా ఉంది మాకు. అందుకే మేము మళ్ళీ పోరాటాల్లోకి వచ్చాము. ఇన్ని మాసాలైనప్పుడు ఎందుకు జీవో జారీ చేయడం లేదంటారు? ముఖ్యమంత్రి వైఖరిని మీరే విధంగా అర్థం చేసుకుంటున్నారు? ఇవాళ 3 నెలలు అయింది మాకు జీతాలు పెంచుతాము అని చెప్పి. 3 నెలల నుంచి కూడా జీవో అయితే విడుదల చేయలేదు. మరి మేము ఏమి అడగలేదండి. మా జీవో మాకు వెంటనే విడుదల చేయాలని అడుగుతున్నాం. మేము ఏసీ బంగ్లాలు అడగలేదు, ఏం అడగలేదు. మా జీవో వెంటనే విడుదల, పెంచిన జీతాల జీవో వెంటనే విడుదల చేయాలని చెప్పేసి, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పి మేము గత 4 రోజులుగా 23వ తేదీ నుంచి నిరవధిక దీక్ష కూర్చున్న తర్వాత జిల్లాలో మంత్రులు ఉన్నారు, 2 మంత్రులు ఉన్నారు, ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరు కూడా ఏమిటి మీ పరిస్థితి అని మాట్లాడిన పాపాన పోలేదు. మరి వాళ్ళు ఈ పరిస్థితుల్లో మేము మా జీవోని విడుదల చేయకపోతే ఏం చేశారనుకునే ఆడవాళ్ళకైనా మేము ఆదిశక్తులుగా మారి అయినా మా జీవోని సాధించుకుంటామన్న ఉద్దేశంతో మేము నిరవధిక దీక్ష కూర్చున్నాము. ఈ రోజు ఇక్కడ ఫిట్టింగ్ చేయడము జరుగుతోందండి. ఎట్లాంటి సమస్యలు ఎదుర్కొంటారు? ఎందుకంటే వేతనాలు పెరగక చాలా కష్టపడుతున్నారు, తర్వాత చాలా ఇబ్బందులు పడుతున్న వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు వస్తున్న శాలరీలు చాలడం లేదా? ఎందుకు చాలడం లేదు? ఎలాంటి ఇబ్బందులు పడుతున్నారు? నిత్యావసర వస్తువులు ఆకాశాన్ని కంటుతున్నాయి కాబట్టి వాళ్ళు ఇచ్చే జీతం మాకు ఎటు సరిపోదు. అంతేకాకుండా 6 నెలల నుంచి రాలేదు కాబట్టి చాలా ఇబ్బందులు గురి చేస్తున్నారు. అంతేకాకుండా టీచర్స్ కొంతమంది సెంటర్ అద్దెలు కట్టడానికి వాళ్ళ వస్తువులు కానీ బ్యాంకుల్లో కుదవ పెట్టుకునేసి వాళ్ళపై కట్టే పరిస్థితిలో ఉంది. కాబట్టి ప్రభుత్వం
దీన్ని అర్థం చేసుకొని వెంటనే దీని మీద స్పందించాలని కోరుతున్నాము. అంతేకాకుండా ఇంతమంది రిటైర్డ్ అయినారు, పంపించేశారు. 40 ఏళ్ళు సర్వీస్ అందించాము, వాళ్ళని పంపించేశారు. వాళ్ళకేం దిక్కు? ఒక 50,000 ఇచ్చేసి పదాన్ని చేదులుపుకుంటున్నారు. ఇన్ని ఏళ్ల నుంచి సర్వీస్ చేసినందుకు ఒక 50,000 ఇస్తే ఈ కాలంలో ఏ కొడుకు కూడా ఎవరు చూడటం లేదు. కాబట్టి వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళు రోడ్లలో పడి ఇట్లా ఉన్నాం. ఈరోజు మహిళలు ఇంత దీనంగా ఇంత అధ్వానంగా రోడ్డు పాలు చేస్తున్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలని, మా పట్ల ఈ మొండి వైఖరిని వదిలిపెట్టాలని మేము అంగన్వాడీలుగా డిమాండ్ చేస్తున్నాం. ఉద్యమం చేసిన ప్రతిసారి ప్రభుత్వం నుంచి చాలా స్పష్టంగా హామీ వస్తోంది. ఎందుకంటే గతంలోనూ హామీ ఇచ్చారు, ఇప్పుడు కూడా మీరు ఆందోళన విరమించండి, జీవో ఇచ్చేస్తామని చాలా స్పష్టంగా ప్రభుత్వం చెప్తోంది. ఎందుకు ఉద్యమాన్ని ఇంకా కొనసాగిస్తున్నారు? ఎప్పటిదాకా కొనసాగిద్దాం అనుకుంటారు? ఆయన ఇచ్చే హామీలన్నీ దొంగ హామీలండి. గత ప్రభుత్వము కూడా ఇలా చేసింది, తగిన బుద్ధి చెప్పాము. ఈసారి కూడా చంద్రబాబు నాయుడు ఈ బుద్ధి చెప్పించుకోవాలని మహిళలను రోడ్డు మీద పెట్టి చాలా వేధిస్తున్నాడు. ఏమన్నంటే మేము ఉద్యోగాలు కూడా తీస్తాము, బాబు వస్తే జాబ్ వస్తుందని అన్నారు. బాబు వస్తే జాబ్ పోతుందండి ఇప్పుడు. అందుకని మేము రాష్ట్ర వ్యాప్తంగా 13 జిల్లాలు కలిసి కలెక్టర్ ముట్టడి చేస్తున్నాము. చంద్రబాబు నాయుడు ఇప్పటికైనా కన్ను తెరిచి మా జీవోను విడుదల చేయాలని మేము అడుగుతున్నాము. ఏ ముఖ్యమంత్రి మమ్మల్ని పట్టించుకోవడం లేదు, రాష్ట్రాలు పట్టించుకోవడం, జిల్లాలు పట్టించుకోవడం లేదు. రాబోయే 2019కి తగిన బుద్ధి చెప్తామని చంద్రబాబు నాయుడుకు విన్నవించుకుంటున్నాం. మొత్తం మీద ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం. ఎందుకంటే వేతనాలు ఖచ్చితంగా పెంచాలి, ప్రభుత్వం వెంటనే జీవోలను విడుదల చేయాలని చాలా స్పష్టంగా అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తున్న వాతావరణం కనిపిస్తోంది. అంగన్వాడీ కార్యకర్తల ఉద్యమానికి అన్ని ప్రతిపక్ష పార్టీలు పూర్తి స్థాయిలో సంఘీభావం తెలుపుతున్నాయి, మద్దతు తెలుపుతున్నాయి. ఇప్పటికైనా చంద్రబాబు మారిన మనిషిగా నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. వెంటనే అంగన్వాడీ కార్యకర్తల వేతనాలు పెంచాలని అనంతపురంలోని అంగన్వాడీ కార్యకర్తలు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు సమాకాంత్ శివారెడ్డి, సాక్షి న్యూస్, అనంతపురం.